మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి, స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, విద్య ద్వారానే వ్యక్తులలో సమూల మార్పులు జరుగుతాయని తెలిపారు. చేగుంట గ్రామ పంచాయతీకి కొత్త భవనంతో పాటు చేగుంట మండల కేంద్రానికి డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ నిరుపేదలకు, పేదింటి ఆడపిల్లలకు ఉపయోగపడాలని గత ప్రభుత్వం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ప్రవేశపెట్టిందని తెలిపారు. అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి, శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, తూప్రన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ చిన్నారెడ్డి, చేగుంట ఆర్ఐ జై భరత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ కుమార్, సర్పంచులు స్రవంతి, సాయి కుమార్ గౌడ్, నర్సింహులు, నవీన్ కుమార్తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. సాగర్ భూమమ్మ, అలాగే చేగుంట మండల అలాగే ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు కూడా వెరిఫై కావాల్సి కోరుతాము. పెదరపేట రేణుక అనంత సాగర్ గ్రామం వెరిఫై కావాలి. చిన్నశూరు గ్రామ సంబంధించి చిన్నశూరు సర్పంచ్ అలాగే లబ్ధిదారులు అన్ని చోట్ల కూడా ఈ ఇల్లు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కొందరికి నిజంగా స్తోమత తక్కువ ఉండడం వలన కొన్ని ప్రారంభం కాలేదు. నేను కొత్త సర్పంచులు ఎవరైతే గెలిచినారో మొన్న మీరు కొద్దిగా చొరవ తీసుకోండి. ఎందుకంటే ఐటీపీ లోన్ అన్న ఏదైనా ఇప్పించి వారికి ప్రారంభం చేయండి. లేకుంటే ఒక కాంట్రాక్టర్ని పట్టుకొని ఇన్ని పనులు నడుస్తున్నాయి, కలెక్టర్ నేను ఇంట్రెస్ట్ తీసుకోండి. మంచిగా చేసినాం. ఒక కాంట్రాక్టర్ని పట్టుకొని కొద్దిగా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి బేస్మెంట్ వరకు పనులు స్టార్ట్ అయితే నిధులు వచ్చిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుంది. అన్ని చోట్ల కూడా మీరు ఎక్కడ కూడా ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అయిన చోటు మీరు ల్యాబ్స్ చేయకండి. దాన్ని ఎట్లనైనా ఎవరైనా పట్టుకొని ఎట్లా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము లేదు అందరికీ సొంత ఇల్లు ఇవ్వాలని చెప్పి ఏదైతే ఆలోచన ఉందో ఇది వచ్చే సంవత్సరం కూడా మనకు మళ్ళా 3,500 ఇల్లులు శాంక్షన్ కాబోతున్నాయి. సో అందరూ ఎవరైతే ఫస్ట్ లిస్ట్ లో రాలేదో వారికి కూడా ఈ సెకండ్ లిస్ట్ లో ఇద్దరికి ఇల్లులు వస్తాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇల్లులు కట్టాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఒక కంగనం కట్టుకుంది. సో బీద ప్రజలు ఎవరైతే నిజంగా ఇల్లులు అవసరమో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది. ఈ సన్న బియ్యం కూడా సరిగా నడుస్తుందా లేదా అమ్మా అందరికి వస్తున్నా మహిళలు సేవ చేయాలని చెప్పి సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఉప సర్పంచులు కానీ మరి పోటీ ఆశలు ఉన్నారు. మరి గౌరవ మంత్రి గారికి నా విన్నపం ఏంటంటే మరి ముఖ్యంగా చేయకుండా మండల హెడ్క్వార్టర్లో మరి గ్రామ పంచాయతీ కూడా శిథిలావస్థలో ఉన్నది. మరి దానికి కూడా కొన్ని నిధులు మంజూరు చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారిని ఎమ్మెల్యేగా మేము నియోజకవర్గం తరఫున ఆర్ఎంపీ రోడ్లు చాలా వర్షాలకు చాలా డ్యామేజ్ అయినాయి. మరి ఎన్నోసార్లు ఆ రోడ్ల గురించి ప్రస్తావించడం జరిగింది, అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. మరి హ్యాండ్ కింద పెడతారు. ఇప్పటి వరకు చేయకుండా ఒక్క రోడ్డు కూడా మరి శాంక్షన్ కాలేదు. దయచేసి గౌరవ మంత్రి గారు మరి నియోజకవర్గం ఈ చేగుంట మండలం, నాసిక్ మండలం మరి లంబర్ తండాలు ఉన్నాయి. ఆ లంబర్ తండాలు కూడా చాలా గ్రామాలకు మరి మన రోడ్డు చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా గ్రౌండ్ కాలేదు. మరి అది కాకుండా కూడా చాలా గ్రామాలలో కూడా మరి విద్యుత్ సమస్యలు కానీ, ట్రాన్స్ఫార్మర్లు లేక ఇబ్బంది పాలవుతున్నారు. కొన్ని గ్రామాలకు కరెంటు పోతే మరి వేరే ఒక ఊళ్ళో కరెంటు పోతే లైన్ మొత్తం కట్ చేయాల్సి వస్తున్నది. మరి వాళ్ళకు వ్యవసాయ పనులకు కూడా కరెంటు కట్ అయిపోతున్నది. గ్రామాలకు కూడా కరెంటు సరిగా లేదు.
మరి ఆర్డబ్ల్యూఎస్ మరి సంబంధించిన మరి ఆ నీళ్లు కూడా బంద్ అయిపోతున్నాయి, బోర్లతో వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి మరి వాళ్ళు విన్నవించుకుంటున్నారు. దయచేసి ఈ 3 డిపార్ట్మెంట్ మీద గౌరవ కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. మరి ఎలక్ట్రిసిటీ మీద, ఈ రోడ్ల మీద, ఈ కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ల మీద కూడా, అంగన్వాడీలకు కూడా ఇబ్బంది ఉన్నది. ఇవన్నిటి మీద కూడా ఒకసారి మంత్రి గారు సమీక్షించి రివ్యూ పెట్టినట్టయితే మరి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి గౌరవ మంత్రి గారు మరి మాకు ఒకరోజు సమయం ఇచ్చినట్టయితే జిల్లా కలెక్టర్ ఆఫీసులో అన్ని సమావేశం పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను వారిని కూడా కొంచెం ఫోన్